హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్ కట్ డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా న్యూస్ పేపర్ తీసుకోవాలి. దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. నేనైతే ఒక స్కర్ట్‌ని డిజైన్ చేస్తున్నాను. ఆ స్కర్ట్ పై పార్ట్ మీద ఇప్పుడు ఒక నేమ్‌ని ఏ విధంగా నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. సెంటర్లో క్లాత్ టైట్గా ఉంటేనే నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే ముడతల కింద వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా రాదు. సెంటర్లో క్లాత్ టైట్గా ఉండేలాగా సెట్ చేసుకోండి ఫ్లేమ్ని. మీకు నచ్చిన నేమ్స్ని రాసుకోవచ్చు. ఇలా చాక్ పీస్ లేదా మార్కర్తో కూడా రాసుకోవచ్చు. వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్తో డ్రా చేసుకోవచ్చు. మీ దగ్గర ఏవి ఉంటే వాటితో ఈ విధంగా నేమ్స్ని మీకు నచ్చిన నేమ్ని డ్రా చేసుకోండి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థమవుదు. సో వీడియోని కంప్లీట్గా చూడండి. నేను హాన్విక అనే నేమ్ని డ్రా చేస్తున్నాను. మీకు నచ్చిన నేమ్స్ని డ్రా చేసుకోవచ్చు. అండ్ డిజైన్స్ కూడా డ్రా చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా పర్ఫెక్ట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ని ఈ విధంగా మూవ్ చేసుకోవాలి. చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఈ ప్లేట్ ఎంత ఉంటే సరిపోతుంది అంటున్నారు. 2.5 ఉంటే ఎటువంటి మిషన్ కన్నా ఈ నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ ప్లెయిన్గా ఉండాలి. కొంతమందికి అయితే చిన్న చిన్న నట్స్ కింద ఉంటున్నాయి. అలా కాకుండా ఇలా ప్లెయిన్గా ఉన్న ప్లేట్ని సెట్ చేయించుకోండి. ఎటువంటి మిషన్ కన్నా సింపుల్గా సెట్ అవుతుంది. ఇలాంటి సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని ఈ విధంగా మిషన్కి సెట్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్గా హోల్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్ని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో ఆర్డర్ చేసుకోండి. ఇవి 1 వీక్లో డెలివరీ అవుతాయి. ఏపీలో అయితే 3-4 డేస్కే డెలివరీ అవుతాయి. చెన్నై, బెంగళూరు, తమిళనాడు వేరే ప్లేసెస్కి అయితే 1 వీక్ లోపు డెలివరీ అవుతున్నాయి. చాలామందికి సెండ్ చేశాను. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి. మీకు నచ్చిన కలర్ 2 కాంబినేషన్లో తీసుకోండి. ఈ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్తో మేము బ్యాంగిల్స్ కూడా డిజైన్ చేస్తున్నాం. సో బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాం. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే మీకు నచ్చిన డిజైన్ పిక్ని అండ్ కలర్ కాంబినేషన్ని వాట్సాప్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే మేము థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్ చేసి మీకు నచ్చినట్టుగా పంపిస్తాము. ఇప్పుడు సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్స్ని తీసుకుని నార్మల్ మిషన్ రీల్స్ని బాబిన్స్కి ఈ విధంగా కింద బాబిన్స్కి ఎక్కించుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకోవాలి. కింద సైడ్ మాత్రం నార్మల్ మిషన్ రీల్ని బాబిన్కి ఎక్కించుకున్నది సేమ్ ఎలాగుందో అలాగే పెట్టుకోవాలి. దాన్ని లూజ్ అండ్ టైట్ చేయనవసరం లేదు. పైన మాత్రం దారం లూజ్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. ఎంబ్రాయిడింగ్ దారం తెగిపోకుండా లూజ్గా ఫ్రీగా మూవ్ వచ్చేలాగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. టైట్గా ఉంటే దారం తెగిపోతుంది. వర్క్ కూడా పర్ఫెక్ట్గా రాదు. లూజ్గా ఉంటేనే వర్క్ లూజ్గా ఉండి వర్క్ డిజైన్ కూడా లుక్గా కనిపిస్తుంది. టైట్గా ఉంటే అంత పర్ఫెక్ట్గా కనిపించదు. ఇప్పుడు నేమ్స్ని క్రాస్గా డిజైన్ చేసుకోవచ్చు లేదా స్ట్రైట్ లైన్స్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నార్మల్ మిషన్తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. మిర్రర్ వర్క్ కూడా ఏ విధంగా చేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉంది. అండ్ కట్ బోర్డర్, కట్ వర్క్, డిఫరెంట్ టైప్స్లో డిజైన్స్ మొత్తం మగ్గం వర్క్తో చేసే డిజైన్స్ అన్నీ ఏ విధంగా డిజైన్ చేయాలో నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 2-3 వీడియోస్ చూస్తే మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో పిక్ని సెండ్ చేసినా మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఈ నేమ్స్ అవి క్రాసింగ్స్ అవి ఫినిషింగ్ బాగా ఇస్తేనే నేమ్ లుక్గా కనిపిస్తుంది. కింద సైడ్ కొంచెం క్రాస్గా షేప్ వచ్చేలాగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఒక్కో లెటర్ని ఒక్కో కలర్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. లేదా నేమ్ మొత్తం ఒక కలర్తో స్టిచ్ చేసి దీని ఫినిషింగ్ వేరే కలర్తో స్టిచ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్లో నేమ్ని ఫిల్ చేసుకోవచ్చు. నేను స్టిచ్ చేస్తున్నట్టుగా కింద సైడ్ కొంచెం క్రాసింగ్స్కి వచ్చేలాగా లెటర్స్ని స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా ఎటువంటి లెటర్స్ అన్నా లుక్గా కనిపించేలా డిజైన్ చేసుకోవచ్చు.
నార్మల్ మిషన్తోనే ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఉంటే సరిపోతుంది. సో ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా అండ్ ఎయిర్ క్లిప్స్, ఎయిర్ బ్యాండ్స్, ఎయిర్ స్క్రంచెస్ అన్నీ డిజైన్ చేస్తాము. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. మీకు నచ్చిన డిజైన్లో మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసి సెండ్ చేస్తాము. 1 వీక్ లోపు మీ ఆర్డర్ వస్తుంది. అండ్ శారీ ఫ్యాబ్రిక్స్, శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నవి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ విధంగా ఫినిషింగ్ బట్టి లెటర్స్ లుక్గా కనిపిస్తాయి. పైన క్రాసింగ్స్ ఈ విధంగా షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మీరు మల్టీ కలర్స్ని యూజ్ చేయొచ్చు, లేదా 2-3 కలర్స్ని ఒక్కో లెటర్కి ఒక్కో కలర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ మిషన్తో కూడా సింపుల్గా సేమ్ మగ్గం వర్క్ లాగానే, పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్ వర్క్ లాగానే సింపుల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థమవుదు. సో వీడియో కంప్లీట్గా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. నేను స్కర్ట్ పై పార్ట్న నేమ్ రాస్తున్నాను. స్కర్ట్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ నేమ్ ఏ విధంగా కనిపిస్తుందో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో ఏ ప్లేసెస్కి రీచ్ అయిందో కూడా మీ సిటీ నేమ్ లేదా విలేజ్ నేమ్ కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇటువంటి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మేము వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ వస్తుంది. సో అందుకే ఆల్ సెలెక్ట్ చేసుకోమంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ వీడియో వెళ్తుంది. సో అందుకు లైక్ చేయండి. ఇప్పుడు బ్లూ కలర్తో ఫినిషింగ్ చేసుకోవచ్చు. కింద సైడ్ చిన్న చిన్న సింబల్స్ కింద స్టిచ్ చేసుకోవచ్చు, లేదా బటర్ఫ్లైస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా నాప్కిన్స్ మీద లేదా షర్ట్స్, టీషర్ట్స్ పైన, లేదా స్కర్ట్స్ పైన, డ్రెస్సెస్ పైన ఏ వేటి పైన సేమ్ ఈ విధంగా నేమ్స్ని డిజైన్ చేసుకుని సింపుల్గా ఆ డ్రెస్సెస్ని కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. అండ్ మ్యారేజ్ బ్లౌజెస్ కూడా బ్యాక్ సైడ్ నేమ్ సైజ్ ఇచ్చేస్తున్నారు కదా, ఈ విధంగా నార్మల్ మిషన్తో కూడా నేమ్స్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఈ మిషన్తో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఈ విషయం చాలామందికి తెలీదు. సో తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఫినిషింగ్ అయ్యి వేరే కలర్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ బట్టి ఫినిషింగ్ ఇస్తే ఆ నేమ్ హెవీ లుక్గా కనిపిస్తుంది. వీడియోలో అంత క్లియర్గా కనిపించడంలా బయట మాత్రం చాలా లుక్గా ఉంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను డిజైన్ని దగ్గరగా చూపిస్తాను. ఇప్పుడు బ్లూ కలర్తో ఈ విధంగా జస్ట్ 1 టైం స్టిచ్ చేసుకోవచ్చు, లేదా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పుగా ఈ లెటర్స్ చుట్టూరు ఫినిషింగ్ స్టిచ్ చేసుకోవాలి. ఈ నార్మల్ మిషన్తో ఆన్లైన్ క్లాసెస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే 1 వీక్ కోర్స్ ఓన్లీ ఆన్లైన్లోనే నేర్చుకోవాలనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. చాలామంది ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ కోసం అండ్ క్లాసెస్ కోసం కాల్ చేస్తున్నారు. మీకు ఏం డౌట్స్ ఉన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ కావాలంటే వాట్సాప్లో మీ అడ్రస్ సెండ్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ విధంగా ఫినిషింగ్ లెటర్స్ మొత్తం జస్ట్ 1 టైం స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది, లేదా కొంచెం ఎక్కువగా కనిపించాలంటే 2 టైమ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్తో స్టిచ్ చేసుకోవచ్చు. బ్లౌజెస్ మీద కూడా, డ్రెస్సెస్ మీద, నాప్కిన్స్ మీద ఎక్కడైనా డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్గా నార్మల్ మిషన్తోనే ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. చూడండి, వర్క్ సేమ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది, పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్తో చేసినట్టే ఉంటుంది. మీకు చేయడం వచ్చే వరకు ట్రై చేయండి. ఫస్ట్ ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం స్లోగా నేర్చుకోండి. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం బట్టి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఈ విధంగా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను 1 టైం మాత్రమే ఫినిషింగ్స్ ఇచ్చేసాను.
బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. స్కర్ట్ ఈ విధంగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.